శ్రీవారి ప్రసాదం నాణ్యత విషయంలో రాజీ పడబోమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గతంలో ప్రసాదం బాగోలేదని చాలాసార్లు భక్తులు ఆందోళన చేస్తే నాటి పాలకులు పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం పూర్తి ప్రక్షాళన చేపట్టామని, భక్తుల అభిప్రాయాన్ని తీసుకుంటామన్నారు. తిరుమలలో 13.40 కోట్లతో నిర్మించిన ఒకళామాత వంటశాలను నేడు సీఎం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒకళామాత కేంద్రీయ వంటశాలను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. 1.25 లక్షల మందికి అన్నప్రసాదాన్ని ఈ వంటశాల ద్వారా అందించవచ్చన్నారు. 18,000 మందికి అరగంటలో ఒక రకం వంటకాన్ని ఈ కిచెన్ ద్వారా అందించవచ్చన్నారు. వెంగమాంబ, అక్షయ, ఒకళమాత వంటశాలలతో 3 లక్షల మందికి అన్నప్రసాదం అందించవచ్చని తెలిపారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించేలా ఆధునిక కిచెన్లు ఏర్పాటు చేశామన్నారు. శ్రీవారి ప్రసాదాల నాణ్యతలో రాజీ పడమని, ముడిసరుకుల నుండి ప్రసాదం బయటకొచ్చే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. వెంకటేశ్వర స్వామివారి లడ్డు ప్రపంచంలో ఎవరూ ఎక్కడా తయారు చేయలేకపోయారన్నారు. దీనికి పేటెంట్ కూడా ఉందని, పవిత్రమైన శ్రీవారి లడ్డు, జిలేబీ, మైసూర్పాకు, వడకు ప్రత్యేకత ఉందని అన్నారు. కిచెన్ ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషం. 1,25,000 వరకు ఏది కావాలన్నా తయారు చేసే అవకాశం ఉంటుంది. ఒక అర్ధ గంటలోనే ఒక్కొక్క ఐటెంను బట్టి తయారవుతాయి. ఒక హాఫ్ అన్ అవర్లో ఒక 18,000 మందికి ఒక ఐటెంని సరఫరా చేసే అవకాశాలు వస్తాయి. దీనివల్ల ఇప్పటికీ 3 కిచెన్లు వచ్చాయి. వెంగమాంబ కిచెన్ ఒకటి, అక్షయ కిచెన్ ఒకటి, ఇది 3వ కిచెన్. ఈ 3 వల్ల 33 లక్షల మందికి ఏ టైంలో కావాలన్నా వంట చేసే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో ఏది కావాలన్నా ఒక 30 నిమిషాల నుంచి మ్యాక్సిమం 30 నిమిషాల నుంచి సాంబార్ రైస్ అయితే 1 గంట 45 నిమిషాల వరకు అవుతుంది. దీనివల్ల క్వాలిటీ బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చిన వారు ప్రసాదాన్ని కానీ అన్నాన్ని కానీ ప్రసాదంగానే భావిస్తారు. అలాంటి భక్తులకి మెరుగైన సేవలు అందించడానికి ఇక్కడ కిచెన్స్ అన్ని పనిచేస్తాయి. అదే సమయంలో ఎక్కడ కూడా నాణ్యతలో ఎక్కడ రాజీ పడం, ఎక్కడైతే ముడి సరుకులు కావాల్సినటువంటి మనం ప్రొక్యూర్మెంట్ నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ల్యాబొరేటరీస్ అన్నీ పెడతాం. ఆ ల్యాబొరేటరీస్లో అన్నీ టెస్ట్ అవుతాయి, అన్నీ రికార్డ్ చేసుకుంటారు. అదే సమయంలో ఇక్కడ ప్రాసెస్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిపీ. వెంకటేశ్వర స్వామి దగ్గరుండే లడ్డు ప్రపంచంలో ఎక్కడ కూడా ఎవరు కూడా రిప్లికేట్ చేయలేకపోయారు, తయారు చేయలేకపోయారు. దానికంటూ ఒక పేటెంట్ కూడా ఉంది. ఇప్పుడు సేవకులు కొంతమంది ఉన్నారు, శ్రీవారి సేవకులు. వాళ్ళు కూడా ఎప్పుడో నేను ప్రవేశపెట్టాను. వాళ్ళు ఒక 15 లక్షల మంది అయ్యారు. వాళ్ళు కూడా ఒక స్పిరిచువాలిటీ సైడ్ ఎట్లా తీసుకెళ్ళాలి, వాళ్ళల్లో కూడా భక్తి భావం ఎట్లా పెంచాలి, ఇక్కడే కాకుండా నిజ జీవితంలో కూడా వెంకటేశ్వర స్వామి శ్రీవారి సేవకులు ఉన్నప్పుడు వాళ్ళు నిజ జీవితంలో కూడా దీన్ని ఆచరించాల్సిన అవసరం ఉంది. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ సుజనా సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దర్శనం చేసుకునేందుకు తగిన ఏర్పాట్లను చేశామని, ఎటువంటి సమస్యలు తలెత్తకుండా తగు సూచనలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్న బెజవాడ దుర్గమ్మను జిల్లా కలెక్టర్ సృజన సిపి రాజశేఖర్ బాబు దర్శించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ సాధారణ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అమ్మవారి దర్శనం కలిగేలా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకుంటూ శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకునేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. వీఐపీ దర్శనాలకు ఒక సమయాన్ని కేటాయించడం జరిగిందని, దీన్ని అందరూ పాటిస్తూ సరైన మార్గంలో అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పారు. అధర్మ మార్గంలో అమ్మవారి దర్శనానికి వెళ్లేవారిని నిలువరించడం జరుగుతుందని, ఈ నేపథ్యంలో అనేక ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ఈ ఘర్షణలను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరిస్తూ వార్తలు ప్రచురించడం జరుగుతోందని విచారం వ్యక్తం చేశారు.
అట్టి వార్తలను పరిగణించవద్దని సూచించారు. ఇంద్రకీలాద్రి భక్తుల సౌకర్యార్థం ప్రత్యేకమైన యాప్ను రూపొందించడం జరిగిందని, ఆ యాప్ ద్వారా భక్తులకు అమ్మవారి దర్శనం తదితర ప్రాంతాలను సందర్శించడానికి అనుగుణంగా ఉంటుందని చెప్పారు. మేము మొదటి నుంచి చెప్తున్నట్టుగానే భక్తులనే మా సెంటర్ ఆఫ్ థింకింగ్గా, భక్తులకి ఇన్కన్వీనియన్స్ జరగకుండా ఉండడం కోసం విఐపి దర్శనాల టైమింగ్స్ కూడా రెస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఒకసారి మీ ద్వారా విఐపీస్ ఎవరైతే పాసులు తీసుకొని వస్తున్నారో వారికి ఇంకొకసారి విన్నపం ఏమిటంటే 8 నుంచి 10, 2 నుంచి 4 అనుకున్నాము. ఆ టైమ్స్ని కానీ అందరం కానీ గౌరవించగలిగితే ఇంకెవరికి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేకుండా, వారికి కూడా స్వయంగా ఇబ్బంది అవ్వాల్సిన అవసరం లేకుండా చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో టైమింగ్ అయిపోయిన తర్వాత వస్తే sometimes depending on the crowd we will be forced to send them in 500 rupees lines or 300 rupees line, and that is we are constrained to take that decision because crowd is more important ఆ టైంలో. సో మీ ద్వారా అందరికీ ఆ విన్నపం చేయడం జరుగుతుంది. పీపుల్ సెంట్రిక్, సామాన్య భక్తుడికి మంచి దర్శనం కలిగించాలా అన్న ఉద్దేశంతో కొన్ని చర్యలు చేపట్టినాం. అందులో కొంతమేర విఐపీస్కి కొంతమేర అసంతృప్తి కలగచ్చు. దయచేసి దాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనమందరం కూడా అన్నప్పుడు మనకు కూడా కొంత బాధ్యత అనేది ఉంటుంది. కొద్దిగా 8 నుంచి 10 వరకు, 2 నుంచి 4 వరకు మీరు ఆ స్లాట్స్లో వస్తే కొంత మంచి దర్శనం జరుగుతుంది. లేని పక్షంలో 500 రూపీస్ లైన్ ఏదైతే ఉందో అందులో బాగా అంటే టెంపుల్కి దగ్గరలో ఆ లైన్లో కలపడం జరుగుతుంది. సో దయచేసి దాన్ని అర్థం చేసుకోవాలి. తర్వాత భక్తులు ఎవరైనా కూడా త్వరగా దర్శనం చేసుకోవాలని అనుకుంటే 300 రూపీస్ లైన్లో, ఎందుకంటే ఇప్పుడు చూస్తే 300 రూపీస్ టికెట్స్ తక్కువ తీసుకున్నారు, 500 రూపీస్ టికెట్స్ ఎక్కువ తీసుకున్నారు. ఎవరైనా త్వరగా దర్శనం చేసుకోవాలని అనుకుంటే 300 రూపీస్ లైన్లో వెళ్తే చాలా త్వరగా, అంటే ఉదాహరణకి 500 రూపీస్ ఒక 1.5 hour పడితే 300 రూపీస్లో 15 minutesలో అయిపోతుంది. సో అది గమనించి కొద్దిగా త్వరగా వెళ్ళాలనుకున్న వాళ్ళు 300 రూపీస్లో వెళ్ళొచ్చు. లేదు అమ్మవారిని దగ్గర నుంచి దర్శనం చేసుకోవాలనుకున్న వాళ్ళు 500 రూపీస్ దర్శనం 500 రూపీస్ కొనుక్కొని దర్శనం చేసుకోవచ్చు. సో అది దయచేసి గమనించాలి. అనంతరం ఆలయ ఈవో కెఎస్ రామారావు మాట్లాడుతూ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు గత 2 రోజుల్లో తారాస్థాయికి చేరుకున్నాయని చెప్పారు. మూలా నక్షత్రం రోజుకు భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు. భక్తులకు తగు ఏర్పాట్లు చేశామని, ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం భక్తులతో కిటకిటలాడుతోందని చెప్పారు. ఇప్పటి వరకు ఇంద్రకీలాద్రిపై సుమారుగా 138,000కు పైగా లడ్డూలు కొనుగోలు చేశారని, అన్నదానంలో 28,000 మంది పాల్గొన్నారని, మరింత మెరుగ్గా దసరా ఏర్పాట్లను చేయడానికి ఎవరైనా సలహాలు సూచనలు చేయవచ్చని తెలిపారు. నిన్నటి రోజున మినిస్టర్ గారి ముందు మీకు కూడా ఒక యాప్ ప్రదర్శించడం జరిగింది. అమరావతి సొల్యూషన్స్ వాళ్ళు, అమరావతి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ వాళ్ళు తయారు చేసినటువంటిది. అది కూడా ఇప్పుడు మీలో సర్క్యులేట్ అవుతోంది. దాని మేరకు సార్ మనం లొకేషన్ షేర్ చేస్తే అన్నదానం ఎక్కడుంది అంటే వాళ్ళకి తెలియకపోతే అది లొకేషన్ తీసుకెళ్తుంది, కేసు ఖండనశాలకు తీసుకెళ్తుంది. ఇలాంటిది కూడా ఒకటి తయారు చేసి వాళ్ళకి తెలియజేసాం సార్, నడుస్తుంది. ఇలా పాసులకు సంబంధించి ఒక యాప్, ఎక్కడైనా ఉండని పాస్ సులభంగా అందేలాగా మరి వాహన సౌకర్యం ఏర్పాటు చేశాము, మంచినీళ్ళ సౌకర్యం ఏర్పాటు చేసినాము, పుష్కలంగా భోజనాలను ఏర్పాటు చేస్తున్నాము. మరి దేవస్థానం ఎంత చేయగలుగుతుందో అంత జిల్లా యంత్రాంగం తరఫున, దేవస్థానం తరఫున, దేవాదాయ శాఖ తరఫున నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విజయవాడ ఎయిర్పోర్ట్లో కొత్త టెర్మినల్ నిర్మాణానికి సంబంధించి 2025 జనవరి నాటికి కాంక్రీట్ పనులు పూర్తి అవుతాయని, అనంతరం ఇతర పనులు పూర్తి చేసి జూన్ నాటికి నూతన టెర్మినల్ భవనాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చెప్పారు. అమరావతి రాజధానిలో ఉన్న ఏకైక విమానాశ్రయ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇక్కడి నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు విమాన సర్వీసులు పెరగడంతో పాటు కనెక్టివిటీ పెరిగిందన్నారు. గన్నవరంలోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నేడు ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏఏసీ చైర్మన్ ఎంపీ వల్లభనేని బాలశౌరితో కలిసి ఏఏసీ వైస్ చైర్మన్ ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కల్పించాల్సిన సదుపాయాలతో పాటు ముఖ్యంగా కొత్త టెర్మినల్ నిర్మాణం పనులు మరింత వేగవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పనుల్లో మరింత పురోగతి సాధించేలా ప్రతి వారం రివ్యూ మీటింగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ సమీక్షా సమావేశం అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించిన విమాన సర్వీసులన్నీ ఫుల్ ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయని అన్నారు. అలాగే దేశంలోని పుణ్యక్షేత్రాలు, వాణిజ్య నగరాలకు కనెక్టివిటీ పెంచేందుకు కృషి చేయాలని ఎయిర్పోర్ట్ అథారిటీ కమిటీకి లెటర్ రాయటం జరిగిందన్నారు. పోలీసు శాఖ, రెవెన్యూ శాఖ సంయుక్తంగా కొత్త టెర్మినల్లో ఉన్న సమస్యలపై సమీక్ష జరిపి పరిష్కరిస్తారని చెప్పారు. విమానాశ్రయంలో ప్రయాణికుల సౌకర్యార్థం క్యాబ్ సర్వీసు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. క్యాబ్ సర్వీసు లేక దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, కొత్త టెర్మినల్ అందుబాటులోకి వచ్చే నాటికి ఎయిర్పోర్టు నుంచి ప్రయాణికులకు క్యాబ్ సర్వీస్ అందుబాటులోకి తీసుకురావాలని ఎయిర్పోర్టు డైరెక్టర్ లక్ష్మీకాంతరెడ్డికి సూచించారు. ఇన్ని రోజుల లోపల ఈ టెర్మినల్ కంప్లీట్ అవ్వాలి. ఎందుకంటే ఇది అమరావతికి సంబంధించిన విమానాశ్రయం. ఎంతోమంది విదేశాల నుంచి ఎంతోమంది పెట్టుబడిదారులు ఇక్కడ రాష్ట్ర అవసరాల నిమిత్తం ఇక్కడికి వస్తూ ఉంటారు. ముఖ్యమంత్రి గారు కూడా ఈ టెర్మినల్ మీద చాలా దృష్టి పెట్టారు. అన్నిటికన్నా ముఖ్యంగా మన కేంద్ర మంత్రి గారు రామ్మోహన్ నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న కాడి నుంచి ఈ ఎయిర్పోర్ట్లో మనం చూసాం, ఎన్నో ఫ్లైట్లు పెరిగినాయి, కనెక్టివిటీ పెరిగింది. ఏ ఫ్లైటు కూడా విజయవాడ నుంచి బయలుదేరే కొత్తగా వచ్చిన ఎన్నో ఫ్లైట్లు ఏ ఫ్లైటు కూడా ఫుల్ ఆక్యుపెన్సీ లేకుండా వెళ్ళట్లేదు. అంటే ఈ ప్రాంతం యొక్క అవసరాలు ఆ విధంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో ముందుగా డొమెస్టిక్గా కనెక్టింగ్గా ఎన్నో పుణ్యక్షేత్రాలే కాకుండా ఎక్కడ ఎన్నో చోట వాణిజ్య కేంద్రాలైన అహ్మదాబాద్ లాంటివి కూడా కనెక్టివిటీ కావాలి. ఇవన్నీ కూడా మేము వాళ్ళ డిస్కస్ చేసి ఎయిర్లైన్ అథారిటీస్కి ఎయిర్లైన్ వాళ్ళందరికీ కూడా లెటర్లు రాయాలని నిర్ణయించాం. ఈ ఎయిర్పోర్ట్కి అవసరాలకి సరిపడే విధంగా వాళ్ళ పోలీస్ శాఖ వారు కానీ, రెవెన్యూ శాఖ వారు కానీ రేపు ఇక్కడ రాబోయే కొత్త టెర్మినల్లో కానీ, రన్వేలో కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా సమీక్షించుకొని అతి త్వరలో రేపు జూన్ మాసం లోపల ఈ కొత్త టెర్మినల్ ఓపెన్ అయ్యే విధంగా. అనంతరం ఏఏసీ చైర్మన్ ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ కొత్త టెర్మినల్ నిర్మాణ పనులు మరింత వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లకు, అధికారులకు ఆదేశాలు ఇవ్వటం జరిగిందన్నారు. అలాగే పలు ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచే విషయం కూడా చర్చించినట్లు తెలిపారు. విమానాశ్రయంలో త్రాగునీటి సమస్య ఉందని, ఆ సమస్యను తీర్చేందుకు కృష్ణా, గోదావరి నీళ్లు తెచ్చే అంశం కూడా చర్చించినట్లు చెప్పారు. ఇక్కడి నుంచి దుబాయ్కి ఎమిరేట్స్ విమాన సర్వీసులు ప్రారంభించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కోరటం జరిగిందన్నారు. 2029 నాటికి విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి న్యూయార్క్కి డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్ ప్రారంభించాలనే ఆశయంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. వచ్చే జూన్ మాసం కల్లా ఇది కంప్లీట్ చేయాలి. ఎందుకంటే ఇది అమరావతి క్యాపిటల్ ఎయిర్పోర్ట్. చాలా ఫ్లైట్లు కూడా మనకి డే బై డే వస్తూ ఉన్నాయి. సో ఫారినర్స్ వస్తూ ఉంటారు. దీన్ని వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి అధికారులతోటి చర్చించడం జరిగింది. అలాగే అనేక ప్రాంతాలకి ఫ్లైట్ కనెక్టివిటీ కూడా పెంచాలనేటువంటిది కూడా డిస్కస్ చేశాం. అలాగే రన్వేని పెంచటం, అలాగే ఎయిర్పోర్ట్లో డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది. మరి కృష్ణా వాటర్ని కానీ లేదా గోదావరి వాటర్ని కానీ ఎయిర్పోర్ట్కి తీసుకురావాలనేది కూడా డిస్కస్ చేశాం. కొంతమందికి కాంపన్సేషన్ పే చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను అలాగే విజయవాడ ఎంపీ చిన్ని గారు ఇద్దరం కలిసి ప్రభుత్వంతో మాట్లాడి దాదాపు 18 కోట్ల రూపాయల కాంపన్సేషన్ ఏదైతే ఉందో అది త్వరలో పే చేసేటట్టు చూస్తాం. మెయిన్ కనెక్టివిటీకి వచ్చేటప్పటికల్లా ఒక ఎమిరేట్స్ ఫ్లైట్స్ని విజయవాడ టు దుబాయ్కి ఇంట్రడ్యూస్ చేయమని చెప్పి మరి మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారిని కోరటం జరిగింది. ఆ ఫ్లైట్ కానీ ఇంట్రడ్యూస్ చేస్తే మనకి యూరోప్కి కానీ, అలాగే యూఎస్కి కానీ, అలాగే ఆఫ్రికా కంట్రీకి కానీ అన్నిటికీ మంచి కనెక్టివిటీ ఉంటుంది. గత 5 సంవత్సరాల కాలంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారికి భక్తులకు మధ్య దూరం అనేది ఏర్పడిందని, సరైన ఏర్పాట్లు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అన్నారు. ప్రస్తుత దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని, ఆలయ అధికారులు ఏర్పాట్లను అద్భుతంగా చేశారని ప్రశంసించారు. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న జగన్మాత అయిన బెజవాడ దుర్గమ్మను అన్నపూర్ణాదేవి అలంకారంలో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను పుట్టి పెరిగింది విజయవాడలోనేనని, తన చిన్ననాటి నుండి అనేకసార్లు అమ్మవారిని దర్శించుకున్నానని చెప్పారు. అయితే గత అరాచక పాలనలో అమ్మవారి దర్శనం చేసుకునే భాగ్యం తనకు కలగలేదని విచారం వ్యక్తం చేశారు.
తనకే కాకుండా భక్తులకు సైతం అమ్మవారితో దూరం ఏర్పడిందని మండిపడ్డారు. 5 సంవత్సరాల తర్వాత మరలా జగజ్జనని శ్రీ కనకదుర్గ అమ్మవారిని అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శించుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు. తన తల్లి పేరు కూడా అన్నపూర్ణ కావటంతో అదే అలంకరణ రోజు అమ్మవారిని దర్శించుకోవటం చాలా సంతోషం కలిగించిందన్నారు. అలాగే ఈ సంవత్సరం ఇంద్రకీలాద్రిపై అన్ని ఏర్పాట్లను భక్తుల సౌకర్యార్థం అద్భుతంగా చేశారని ఆలయ అధికారులను ప్రశంసించారు. ప్రతిసారి ఆ తల్లి దర్శనం తనకు లభించాలని ఆ జగన్మాతను వేడుకున్నానని ఆయన వెల్లడించారు. ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాల్లో దర్శనమాడి కలిగించిందని కనకదుర్గ అమ్మవారిని మనసారా ప్రార్థించాను. చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు మా మదర్ పేరు, మా తల్లిగారి పేరు కూడా అన్నపూర్ణ. అలంకారం రోజు వచ్చినందుకు మరింత సంతోషం. దసరా మహోత్సవాల సందర్భంగా కనకదుర్గమ్మకు భక్తులు ఆభరణాలు బహుకరిస్తున్నారు. దుర్గమ్మపై తమకున్న భక్తిని చాటుకుంటూ వివిధ ఆభరణాలను అమ్మవారికి సమర్పిస్తున్నారు. గుంటూరుకు చెందిన ఓ భక్తుడు అమ్మవారికి 6 కిలోల వెండి హంసను అందజేశాడు. దసరా మహోత్సవాల సందర్భంగా కనకదుర్గమ్మకు భక్తులు ఆభరణాలు బహూకరిస్తున్నారు. దుర్గమ్మపై తమకున్న భక్తిని చాటుకుంటూ వివిధ ఆభరణాలను అమ్మవారికి సమర్పిస్తున్నారు. గుంటూరుకు చెందిన ఓ భక్తుడు అమ్మవారికి 6 కిలోల వెండి హంసను అందజేశాడు. దసరా శరన్నవరాత్రులలో 3వ రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని ఆలయ అధికారులకు అందజేశారు. ఈవో రామారావు వారికి సాదర స్వాగతం పలికి అమ్మవారి దర్శనానికి తోడ్కొని వెళ్లారు. భక్తుడు సమర్పించిన వెండి హంస 6 లక్షల రూపాయల విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అమ్మవారి పట్ల అతీతమైన భక్తి, సామాన్యుడైనప్పటికీ మనసులో బలమైన కోరిక, ఏదో ఒక ఆభరణం దుర్గమ్మకు బహుకరించాలనే సంకల్పంతో ఏకంగా మంగళసూత్రాలని అందజేశాడు ఓ భక్తుడు. దుర్గమ్మకు అంత విలువైన ఆభరణం అందించే అవకాశం రావడంతో ఆనందం వ్యక్తం చేశాడు. ప్రకాశం జిల్లా కొండేపి గ్రామానికి చెందిన అంకులయ్య రాజేశ్వరి దంపతులు దుర్గమ్మకు విలువైన ఆభరణాన్ని బహూకరించారు. సామాన్య కుటుంబం అయినప్పటికీ తమ కష్టార్జితంలో రోజూ కొంత దాచి అమ్మవారికి మంగళసూత్రాలు తయారు చేయించారు. అంకులయ్య కొబ్బరి బొండాలు కొట్టుకునే వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. అతనికి అమ్మవారి పట్ల అతీతమైన భక్తి ఉంది. అమ్మవారికి ఒక్క ఆభరణమైన చేయించాలని మనసులో బలమైన కోరిక కోరుకున్నాడు. రోజు ఎంతో కొంత అమ్మవారి కోసమని దాచిపెట్టి ఏకంగా 16 లక్షలు విలువ చేసే విలువైన ఆభరణాన్ని తయారు చేయించి దసరా ఉత్సవాలలో అమ్మవారికి బహూకరించాడు. ఈ సందర్భంగా అంకులయ్య మాట్లాడుతూ అమ్మవారికి మంగళసూత్రం బహూకరించడంతో తన జీవితం ధన్యమైందన్నారు. అమ్మవారంటే తమ కుటుంబానికి ఎంతో నమ్మకమని, దుర్గమ్మ ఆశీస్సులతోనే మంగళసూత్రాలు చేయించే అదృష్టం వచ్చిందన్నారు. నీ స్తోమత ఎంత, నువ్వు టెంకాయ బొండాలు కొట్టేవాడు అన్నావు కదా, ఏదో 2 లక్షలు పెట్టి అంతవరకు చేయించుకో అన్నాడు. ఆడకపోయినాక 2 పోయి 4 అయినాయి, 4 పోయి 6 అయినాయి, 6 పోయి 12 అయినాయి, 12 పోయి 18 అయినాయి. ఆ తల్లి చూసుకుంది. ఇది ఏది నాది కాదు, అంతా ఆ తల్లి దయ, ఆ తల్లి అనుగ్రహం. అమ్మవారికి 27,000 పెట్టి చీర ఒకటి తీసుకున్నాను. అది నేను తేలేదు, అమ్మ దయ. ఇదంతా మా పెద్దవాళ్ళందరి దయ. నాకెంతో ఆనందంగా ఉంది. ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియట్లేదు. మీ అందరి ఆశీస్సులతో ఇంతకన్నా నేనేం మాట్లాడలేను. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంతకి 4 గంటలు ఇచ్చే అంత శక్తిని, భక్తిని, ముక్తిని, భాగ్యమును ప్రసాదించమని ఆ కన్నతల్ని అడుగుతున్నాను. ఏదో ఒకటి నేను చచ్చిపోయేలోపు ఏదో ఒకటి సాధియాలి అనేది ఒక్కటి తప్ప నాకు రెండోది ఇంకేమీ లేదు. అది ఒక్కటే ఉంది నాకు. ఏదో సంపాదించి వెనకేసిపోతున్నామని కాదు, కొంత వెనకేయాలి, కొంత ఇసుమంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలనేది ఒకటి నా అమ్మవారి యొక్క ప్రేరణతో ఒక సామాన్య భక్తుడు కొండేపి గ్రామంలో జన్మించి చిన్న పనులు చేసుకుంటున్నటువంటి భక్తుడు జగన్మాత ప్రేరణతో, జగన్మాత ఇచ్చిన సంకల్పంతో అద్భుతంగా ఆ ఊళ్ళో గత సంవత్సరం దసరా ఉత్సవాలు జరుపుకొని అందరూ ఆశ్చర్యపడేలాగా ఓ గొప్ప దేవాలయాల్లో జరిపినంత సంబరంగా దసరా జరుపుకొని అన్ని అలంకారాలు కూడా చూపించి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు లోను చేయగా మరుసటి సంవత్సరం మరొక ఆలోచన వచ్చింది. ఆ డబ్బు
అమ్మవారికి ఒక వస్తువు రూపంలో చేయాలా, ఆ అమ్మవారు ఇంద్రకీలాద్రిపై కొలువున్న కనకదుర్గ అమ్మవారికే మనం ఎందుకు ఇవ్వకూడదు అనే ఆలోచన వచ్చింది. ఆ వ్యక్తి కల్లగుంట అంకులయ్య, కొండేపి గ్రామస్తుడు. రమణయ్య, తిరుపతమ్మ వాళ్ళ అమ్మా నాన్నల గురించి కూడా చెప్పమని ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు. మన సాంప్రదాయం యొక్క గొప్ప ప్రమాణాలను ఇక్కడ నాకైతే కనిపిస్తున్నాయి. అటు దైవభక్తి, ఇటు తల్లిదండ్రుల కోసం వాళ్ళు ఇచ్చిన జన్మ సార్థకం చేయాలనే ఒక సామాన్యుడిలో కలిగినటువంటి అతి గొప్ప ఆలోచన. ఈ ఆలోచనలో భాగంగా ఈరోజు స్వామి అమ్మవారి యొక్క మంగళసూత్రాలను 18 లక్షల విలువ చేసి తన పోగేసుకొని ఇంతకుముందు చెప్పగా విన్నాను, రూపాయి కూడబెట్టి ఈ కార్యక్రమాన్ని చేశాను. పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా ఇస్తామని సీఎం చంద్రబాబు చెప్పారని, దీనివల్ల అనేక మంది పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి పర్యాటకాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉందని ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నోకసాని బాలాజీ తెలిపారు. కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యాటకం కొత్త పొంతలు తొక్కుతుందని, వాటిని పరిశీలించి ఏపీలో అమలుకు ఉన్న అవకాశాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామన్నారు. పర్యాటక శాఖ అధికారుల సమన్వయంతో పర్యాటక రంగాన్ని దేశంలో నెంబర్ 1 స్థానానికి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్గా డాక్టర్ నోకసాని బాలాజీ బాధ్యతలు స్వీకరించారు. ఆటోనగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని ఏపీటీడీసీ కార్యాలయంలో వేద పండితుల వేదాశీర్వచనాల నడుమ బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు మంత్రులు గొడ్డిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, కొల్ల రవీంద్ర, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీడీపీ నాయకులు పుష్పగుచ్చాలు అందజేసి శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నోకసాని బాలాజీ మాట్లాడుతూ, తనను నియమించినందుకు సీఎం చంద్రబాబు, యువ నాయకులు నారా లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై విశ్వాసంతో ఈ పదవిని కేటాయించారన్నారు. సీఎం చంద్రబాబు ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వెళ్తామన్నారు. గత 5 ఏళ్లలో పర్యాటక రంగాన్ని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడని అన్నారు. అన్ని రంగాలను నాశనం చేసి పీల్చి పిప్పి చేశారన్నారు. దేశంలో ఏపీ పర్యాటకానికి ఎంతో పేరు, మంచి గుర్తింపు ఉండేదని, వైసీపీ పాలనలో అట్టడుగుకి వెళ్లిపోయిందన్నారు. వారి ఆలోచనలకు అనుగుణంగా వారు ఏదైతే కాంక్షించారో ఆ ఆలోచనలు వారితో నడవలేము. కానీ ఎందుకంటే వారిని అందుకోవటం అది గగన కుసుమం అయినటువంటి పరిస్థితి. ఎందుకంటే వారి నాలెడ్జ్, వారి ఆలోచన, వారి ముందు చూపు, వారు ఈరోజు చెప్పడం 2047 2047గా ఆలోచన చేసి ఉన్నారు. వారి ఆలోచన అందుకోవడం ఎవరికి కాదు, కానీ వారి ఆలోచనలు అందుకొని వారి దరిదాపుగా నడవడానికి మాత్రం ప్రయత్నిస్తూ ఈ కార్పొరేషన్ని అద్భుతంగా తీసుకెళ్ళడానికి వారి సహకారంతో కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాల్లో ఈ యొక్క టూరిజం అనేటువంటి రాష్ట్రంలో సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవస్థనే కాదు, అన్ని రంగాలని అన్నింటినీ నాశనం చేసేసి వదిలేసి పీల్చి పిప్పి చేసి వాటన్నిటిని పోగేసుకునే పరిస్థితులు మనం ఉన్నాం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో, ఎందుకంటే టూరిజం రంగం భారతదేశంలోనే మంచి స్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఎక్కడికో 12వ 13వ స్థానంకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అది చంద్రబాబు నాయుడు గారు నేను మాట్లాడుతూ వరల్డ్ టూరిజం డే రోజు కూడా ఆయన చెప్పింది ఏంటంటే ఈ టూరిజంకి ఇండస్ట్రియల్ స్టేటస్ కూడా ఇండస్ట్రీ స్టేటస్ ఇస్తారని కూడా చెప్పినారు. దానివల్ల అనేక మంది ఎంటర్ప్రైనర్స్ ముందుకు వచ్చి ఈ టూరిజం డెవలప్ చేయడం జరుగుతుంది. అనంతరం టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, నోకసాని బాలాజీకి టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వటం చాలా ఆనందంగా ఉందన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి, పార్టీ బలోపేతానికి అండగా ఉన్నవారికి కూడా పార్టీ గుర్తించి సముచిత స్థానం ఇవ్వటం జరుగుతుందన్నారు. దానికి నిదర్శనం నోకసాని బాలాజీకి పదవి ఇవ్వటం అని తెలిపారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారని ఆకాంక్షించారు. ఎందుకంటే ఎవరైతే పార్టీ కోసం కష్టపడతారో, పార్టీ బలోపేతానికి కృషి చేస్తారో, కార్యకర్తలకు అండగా ఉంటారో వాళ్ళందరికీ కూడా పార్టీ గుర్తించి వారికి సముచిత స్థానం ఇవ్వడం జరుగుతుంది. దానికి ఈరోజు మరి నోకసాని బాలాజీ గారు వారికి ఈ పదవి కట్టడం కార్యకర్తలకు అండగా, పార్టీకి అండగా ఉన్నటువంటి వారికి ఇస్తామనడానికి ఇది నిదర్శనం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మాకు చాలా నమ్మకం ఉంది నోకసాని బాలాజీ గారికి, ఆయన అనుభవం మీద, ముఖ్యంగా ఈ రంగాన్ని, టూరిజం రంగాన్ని బాగా అభివృద్ధి చేసి మంచి పేరు ప్రఖ్యాతులు తెస్తారని ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం.
ఏపీఎస్ ఆర్టీసీ వ్యాపార సంస్థ కాదు, ప్రజా సంస్థని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ అన్నారు. ప్రజలకు సౌకర్యవంతంగా, సులభంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే సాధనం ఆర్టీసీ అని తెలిపారు. నష్టం వచ్చినా కూడా ప్రజలపై టికెట్ భారం వేయకుండా ఆ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. మునుముందు టికెట్ ధరలు పెంచకుండా, ప్రయాణికులపై భారం పడకుండా కార్గోను అభివృద్ధి చేసి ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుతామని చెప్పారు. ఆర్టీసీకి ప్రయాణికులు ఎంత ముఖ్యమో కార్మికులు కూడా అంతే ముఖ్యమని, కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్లోని ఆర్టీసీ చైర్మన్ కార్యాలయంలో వేద పండితుల వేదాశీర్వచనాల నడుమ కొనకళ్ళ నారాయణ బాధ్యతలు స్వీకరించారు. మంత్రులు కొల్లు రవీంద్ర, అనకాని సత్యప్రసాద్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీడీపీ నాయకులు కొనకళ్లకు పుష్పగుచ్చాలు అందజేసి శాలువాలు కప్పి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కొనకళ్ళ నారాయణ మాట్లాడుతూ ప్రమాదాలు లేకుండా 99% ప్రజలకు సౌకర్యవంతంగా ప్రయాణాన్ని ఆర్టీసీ కల్పిస్తోందన్నారు. ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా దాన్ని సరిచేసుకుని ప్రజలకు సేవ చేయడంలో ఆర్టీసీ ముందుంటుందన్నారు. ఆర్టీసీలో కార్గోను అభివృద్ధి చేస్తున్నామని, ఎలక్ట్రిక్ బస్సులను కూడా తీసుకురావాలన్నారు. మున్ముందు టికెట్ ధరలు పెంచకుండా, ప్రయాణికులపై భారం పడకుండా కార్గోను అభివృద్ధి చేసి ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుతామని చెప్పారు. ఎలక్ట్రిక్ బస్సులు పెంచి ఖర్చు తగ్గిస్తామన్నారు. ఆర్టీసీకి ప్రయాణికులు ఎంత ముఖ్యమో కార్మికులు కూడా అంత ముఖ్యమని, కార్మికుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైన తర్వాత కార్మికులకు ఆరోగ్య సదుపాయం విషయంలో కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. ఆర్టీసీ కార్మికులు సంస్థ నడవడానికి ఎంతో ముఖ్యమని, కార్మికుల శ్రేయస్సుతో పాటు ప్రయాణికుల శ్రేయస్సు ఆలోచించి ఆర్టీసీని ఆర్థికంగా బలోపేతం చేస్తామన్నారు. ఆర్టీసీలో పనిచేసే కార్మికులకు రక్షణ కల్పిస్తామన్నారు. ఛార్జింగ్ సదుపాయాల కోసం అనేక బంకులు కూడా అనేక చోట్ల ఛార్జింగ్ యూనిట్లు పెట్టాల్సి ఉంది. అది కూడా పెట్టిస్తాం. ముందు టిక్కెట్లు పెంచకుండా, ప్రయాణికులపైన భారం పడకుండా కార్గోని డెవలప్ చేసి ఆర్టీసీ యొక్క ఆదాయాలు పెంచుతాం, ఖర్చు తగ్గిస్తాం. ఎలక్ట్రానిక్ బస్సులు పెడతాం ద్వారా ఖర్చు తగ్గిస్తాం. ఇవాళ ఆర్టీసీ ప్రయాణికులు ఎంత ముఖ్యమో, ఈ బస్సులు ఎంత ముఖ్యమో, ఆర్టీసీ కార్మికులు కూడా నాకు అంతే ముఖ్యం. నేను 30 సంవత్సరాలుగా ఉద్యోగ సంఘాలకి గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాను ఆర్టీసీలో. ఆర్టీసీ వాళ్ళ సమస్యలన్నీ నాకు తెలుసు. ఇదివరకులాగా ఆర్టీసీ వాళ్ళకి ఆరోగ్య సదుపాయం, ఇదివరకు ఆరోగ్యానికి ప్రాబ్లం వస్తే మరి పూర్తిగా ఆర్టీసీ బాధ్యత పడి వాళ్ళకు వైద్యం చేయించేది. ఇవాళ రోజున ప్రభుత్వంలో కలిసిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. నేను అధికారులతో అధ్యయనం చేసిన తర్వాత ఆర్టీసీ కార్మికులు ఈ సంస్థ నడవడానికి ఎంతో ముఖ్యం. కార్మికుల శ్రేయస్సు, దాంతోపాటుగా ప్రయాణికుల శ్రేయస్సు రెండు కూడా ఆలోచించి తప్పనిసరిగా ఈ ఆర్టీసీని ఆర్థికంగా బలోపేతం చేస్తాం. ప్రయాణించే ప్రయాణికులకు కానీ, ఆర్టీసీలో పనిచేసే కార్మికులకు కానీ తప్పనిసరిగా న్యాయం చేస్తాం. ఇద్దరికీ కూడా మేము తగు సదుపాయాలు కలగజేసి ఈ ఆర్టీసీలో పనిచేసే కార్మికులకి తగిన రక్షణ కల్పిస్తాం. అలాగే ప్రయాణికులకి ఇంకా సులభతరంగా చేస్తాం. కార్గోని విస్తరించి కార్గో ద్వారా ఈ ఆర్టీసీ యొక్క ఆదాయాన్ని పెంచుతాం. ముందు ఎలక్ట్రానిక్ బస్సులు పెట్టి, ఎలక్ట్రానిక్ బస్సులన్నీ కూడా కేంద్ర సహకారంతో బస్సులను కొనుగోలు చేసి ఛార్జింగ్ యూనిట్లు పెట్టి ఈ యొక్క ఎలక్ట్రానిక్ బస్సులు నడపడం ద్వారా చాలా ఖర్చును ఆదా చేయొచ్చు. బంగారు వజ్రాభరణాల తయారీలో పేరొందిన జోస్ అలుకాస్ సంస్థ ప్లాటినం ధోని సిగ్నేచర్ ఎడిషన్ను విడుదల చేశారు. ఈ సరికొత్త ఎడిషన్ను విజయవాడ మహాత్మాగాంధీ రోడ్లోని జోస్ అలుకాస్ షోరూంలో ధోని సిగ్నేచర్ ఎడిషన్ ప్లాటినం ఆభరణాలను యువ క్రికెటర్ యోచన్ ఆవిష్కరించారు. ధోని సిగ్నేచర్తో కూడిన ప్లాటినం రింగ్, బ్రాస్లెట్, చైన్లను ధరించి ప్రదర్శించారు. బంగారు వజ్రాభరణాల తయారీలో పేరొందిందిగా జోసాలుకాస్ సంస్థ ప్లాటినం ధోని సిగ్నేచర్ ఆడిషన్లో మార్కెట్లో విడుదల చేసింది. మహాత్మాగాంధీ రోడ్డు రేడియో స్టేషన్ సమీపంలోని జోసాలుకాస్ షోరూంలో జరిగిన కార్యక్రమంలోని సిగ్నేచర్ ఎడిషన్ ప్లాటినం ఆభరణాలను యువ క్రికెటర్ యోచన్ ఆవిష్కరించారు. ధోని సిగ్నేచర్తో కూడిన ప్లాటినం రింగు, బ్రాస్లెట్, చైన్లను ధరించి ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ MS ధోని ఫ్యాన్గా, క్రికెటర్గా ధోని సిగ్నేచర్ చేసిన ప్లాటినం ఆభరణాలను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన జోసాలుకాస్కు కృతజ్ఞతలు తెలిపారు. ప్లాటినం ఆర్టికల్స్ చాలా బాగున్నాయని, అందంగా ఉన్నాయన్నారు. MS ధోని అభిమానుల్లో చాలామంది యువత ఉన్నారని, వారందరికీ ధోని ఎడిషన్ ప్లాటినం ఆభరణాలు తప్పకుండా నచ్చుతాయన్నారు. అంటే 3 in 1 లాగా వస్తుంది అనమాట. అంటే ఒక సింగిల్ డైమండ్ అండ్ 18 క్యారెట్ గోల్డ్, ప్లాటినం 3 మిక్సింగ్తో వస్తూ ఉండే అనమాట. అన్నీ మీన్స్ మెన్స్ ఆర్ ఉమెన్స్ అందరికీ కూడా కావాల్సిన ఐటమ్, ప్రతి ఐటమ్ కూడా
మనకు అందుబాటులో ఉంటుంది ప్లాటినంలో. చాలా బ్లెస్డ్ ఫీల్ అవుతుంది. MS ధోని ఫ్యాన్ గాను యాజ్ ఎ క్రికెటర్ గాను నేను చాలా బ్లెస్డ్ ఫీల్ అవుతున్నాయి. ఓపెన్ చేయడానికి జోస్లు కాసి అవకాశం ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆర్టికల్స్ ప్లాటినం అనేవి చాలా బాగున్నాయి. చాలా మంచి ఐడియా MS ధోనితో ప్రమోట్ చేయడం. అసలు వేసుకున్నా కూడా చాలా అందంగా ఉన్నాయి చూడడానికి, చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి. MS ధోని సిగ్నేచర్తో వస్తుంది చూడండి. ఇలానే జెర్సీ నెంబర్ కూడా ఉంటుంది లోపల. దీనికి ఆపోజిట్, ఎగ్జాక్ట్ ఆపోజిట్లో. యూత్ ఎక్కువ ఆడుతున్నారు కాబట్టి MS ధోనికి ఖచ్చితంగా యూత్ పరంగా ఫ్యాన్స్ చాలామంది ఉంటారు. అనంతరం జోసా లుకాస్ సేల్స్ మేనేజర్ జాన్ భూషణ్ మాట్లాడుతూ MS ధోని సంతకంతో కూడిన ఉంగరాలు, బ్రాస్లెట్స్, చైన్స్ను యువ క్రికెటర్ ఆవిష్కరించారన్నారు. మగవారికి, ఆడవారికి కావలసిన అన్ని రకాల ఆభరణాలు తమ వద్ద లభిస్తాయన్నారు. యువత నుంచి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. చైన్స్ ఇవన్నీ లాంచింగ్ చేయడానికి మరి మన దగ్గరలో ఉన్నటువంటి మన తెలుగువాడైనటువంటి యోచన్ గారిని మరి మన దగ్గరికి వచ్చి లాంచ్ చేయడానికి ఈయన ద్వారా మరి ఈ యొక్క ప్రోగ్రామ్ని విజయవంతం చేయడానికి పిలుచుకున్నాం అనమాట. ఏ విధంగా అయితే వాళ్ళు టీంల కోసం ఎంత గట్టిగా వాళ్ళు సపోర్ట్ చేస్తారు, అదేవిధంగా మా యొక్క ప్లాటినం ఐటమ్స్ అన్నింటిని కూడా బాగా ప్రమోట్ చేయడానికి వాళ్ళు శాశక్తిలో ప్రయత్నించి మా కోర్సు ప్రమోట్ చేయడానికి ఒక ప్రమోటర్గా మాకు సదవకాశం ఇచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మా బృందం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. విజయవాడ లబ్బీపేటలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల 3వ రోజు అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరించి పూజలు చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. లబ్బిపేట శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఏ విధంగా అయితే అలంకారాలు చేస్తారో అదేవిధంగా గత 24 ఏళ్ల నుంచి సాయిబాబా మందిరంలో అలంకారాలు చేస్తున్నారు. ఈరోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ శ్రీ అన్నపూర్ణాదేవి అన్నం ప్రసాదించే మాతృమూర్తి అని అన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని, అన్నం సర్వజీవనాధారమని, అన్నం లేనిదే జీవులకు మనుగడ లేదన్నారు. అన్నపూర్ణాదేవి ఎడమ చేతిలో ఉన్న బంగారు పాత్రలో ఉన్న అమృతాన్నం వజ్రాలతో కూడిన గరిటతో సాక్షాత్తు ఈశ్వరుడికే భిక్ష పెట్టిందన్నారు. ఆమె దర్శనం సర్వపుణ్యప్రదాయకమన్నారు. లోకంలో జీవుల ఆకలి తీర్చడం కన్నా మిన్న లేదన్నారు. అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. శ్రీ అన్నపూర్ణాదేవి అన్నమును ప్రసాదించే మాతృమూర్తి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం జీవాధారం. అన్నం లేనిదే జీవులకు మనుగడ లేదు. శ్రీ అన్నపూర్ణాదేవి ఎడమ చేతిలో ఉన్న బంగారు పాత్రలో ఉన్న అమృతాన్నము వజ్రాలతో పొదిగిన గరిటతో సాక్షాత్తుగా ఈశ్వరునికే భిక్షను అందించే అంశము. ఈ అంశం చాలా అద్భుతం. ఆమె దర్శనము సర్వ పుణ్యప్రదాయకం. లోకంలో జీవులు ఆకలిని తీర్చటం కన్నా మిన్నది ఏదీ లేదు. నిత్యాన్నదేశ్వరి అలంకారంలో శ్రీ దుర్గమ్మని దర్శించి తరించండి. ఈ తరించటం వల్ల అన్నాదులకు లోపం లేకుండా. పటమట దర్శిపేటలోని శ్రీ రాజేశ్వరి లలితా పరమేశ్వరి అమ్మవార్ల దేవస్థానంలో 24వ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా నేడు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పటమట పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. సామూహిక కుంకుమార్చన పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. పటమట దర్శిపేటలోని శ్రీ రాజరాజేశ్వరి లలితా పరమేశ్వరి అమ్మవార్ల దేవస్థానంలో 24వ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల 3వ రోజు అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరించారు. అన్నపూర్ణాదేవి అలంకారంలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి లలితా పరమేశ్వరి అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. సామూహిక కుంకుమార్చనలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మధ్యాహ్నం పంచహారతలు, ధూపదీప నైవేద్య నీరాజన మంత్రపుష్పాలతో అమ్మవారికి విశేషంగా అర్చన, సాయంత్రం లలితా సహస్రనామ పారాయణం జరిగింది. శ్రీ రాజరాజేశ్వరి లలితా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో గత 24 ఏళ్లుగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మూలా నక్షత్రం రోజున సరస్వతి పూజా కార్యక్రమాలు ఉంటాయని, విద్యార్థులచే సరస్వతీదేవికి పూజ చేయటం జరుగుతుందన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వేరవల్లి గ్రామంలో తిరుపతమ్మ ఆలయం పక్కన దుర్గామాత భక్తులు ఏర్పాటు చేసిన కనకదుర్గమ్మ అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి సన్నిధిలో గోత్రనామాలతో కుంకుమార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉమామహేశ్వరపురం భజన సమాజం వారిచే అమ్మవారి భక్తి పాటలతో భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పూజల్లో కోడిబోయిన బాబీ, సాయికృష్ణ, నక్కా దుర్గాభవాని, విజయలక్ష్మి, గణేష్, భవానీ, నక్కా నాగేంద్ర, శంకర్, సత్యవతి తదితర భక్తులు పాల్గొన్నారు.